హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో 'దివానా' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రన్ టైమ్ అయితే నేను లిటరల్లీ మర్చిపోయా. కార్డ్ చూసాను కానీ నాకు గుర్తు కూడా లేదు అసలు. 2 అవర్స్ 20 మినిట్స్ అలా ఉంటుంది యావరేజ్‌గా చెప్తున్నా. సో నన్ను వేసుకోవద్దు కామెంట్స్‌లో మళ్ళీని. ఒక ఆల్త టికెట్ కూడా ఇక్కడ వేస్తాను చూసాను సినిమా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్‌గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరో ఆబ్వియస్లీ హీరోయిన్‌ని చూస్తాడు, ఇష్టపడతాడు, పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడన్నమాట. తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు మనోడు. బట్ హీరోయిన్ మాత్రం అసలు దేకను కూడా దేకదు, పట్టించుకోను కూడా పట్టించుకోదనమాట. మరి హీరోయిన్ తిరిగి లవ్ చేసిందా లేదా? అసలు ఎందుకు హీరోని పట్టించుకోవట్లేదు? మనోడు ఏం చేశాడు? వీడి చుట్టూ నడుస్తది భయ్యా ఈ 'దివానా' అనే మూవీ. ఇక ఓవరాల్‌గా నాకు ఎలా అనిపించిందంటే సింగిల్ వర్డ్‌లో చెప్పను. మామూలుగా నాకు ఏం నచ్చినాయో, ఏం నచ్చలేదో చెప్తే దాన్ని బట్టి మీరే డిసైడ్ అయిపోండి. దీనికి సింగిల్ వర్డ్‌లో చెప్తే మళ్ళీ నన్నేసుకుంటారు. ఎందుకంటే లవ్ స్టోరీ కదా! ఒకటి మాత్రం చెప్తా. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఖచ్చితంగా వెళ్ళండి. మీకు పిచ్చ పిచ్చగా నచ్చొచ్చు. మీరు చాలా ఎమోషనల్ అయిపోవచ్చు. మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సో, అది లవ్ స్టోరీస్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. నేను ఒక న్యూట్రల్ ఆడియన్నే. సో, నాకెలా అనిపించింది చెప్తా. ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ వరకు భలే అనిపించింది. అంటే మెయిన్‌గా అన్ని సీన్‌లు కాదు. ఎమోషనల్ సీన్స్ ప్రతీది వర్కౌట్ అయింది భయ్యా. ఒక్క క్లైమాక్స్ పక్కన పెట్టండి. ప్రతి ఎమోషనల్ సీక్వెన్స్ నాకైతే పిచ్చ పిచ్చగా వర్కౌట్ అయింది అసల. అంటే మెయిన్‌గా సీన్స్ అన్నీ ఎలివేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ డోంట్ నో, నేను క్యాస్ట్ డీటెయిల్స్ ఎవ్వరివి చూడలేదు. నాకు హీరో పేరు తప్ప ఇంకేం తెలీదు. మ్యూజిక్ డైరెక్టర్ పీక్ డ్యూటీ చేసాడని చెప్తా నేనైతే. మెయిన్‌గా ఆ ప్రేమ ప్రేమ బీజీఎం కొడతాడు భయ్యా. ఆ హార్ట్ బయటికి తీసి వయలిన్ వాయించేసినట్టు అనిపించింది నాకైతే. అంత బాగా అనిపించింది. అండ్ ఒక ఎమోషనల్ సాంగ్ ఒకటుంటుంది. సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఒకటుంటుంది. అది కూడా చాలా బా అనిపించింది. చెప్తున్నాగా చాలా, చాలా వరకు కూడా ఒక్కొక్క సీన్ అన్నా దెబ్బ అవుద్దేమో అని చూసాను గానీ, ఎమోషనల్ సీన్స్‌లో కొట్టిన ప్రతి బీజీఎం కూడా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. మ్యూజిక్ అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా ఈ మూవీకి. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ భయ్యా. అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పక్కన పెట్టండి. ఫస్ట్ హాఫ్ గురించి తర్వాత మాట్లాడతా నేను. పీక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది హీరోయిన్‌ది. సెకండ్ హాఫ్‌లో ఒక సీక్వెన్స్ ఉంటుంది హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌తో. చాలా బాగా అనిపించింది భయ్యా. పీక్ పెర్ఫార్మెన్స్ అసలు సూపర్‌గా వర్కౌట్ అయింది నాకసల. చాలా బాగా కనెక్ట్ అయ్యాను హీరోయిన్ క్యారెక్టర్‌కి అప్పుడు నేను. నాకు బాగా నచ్చింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్‌లో ఈ సీక్వెన్స్ పడిందో సూపర్ అనిపించింది అసలు నాకు. అండ్ అలాగే హర్షిత్ కూడా త్రూ ఔట్ ద మూవీ మీరు ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారన్నమాట. మనోడు సైక్‌గా చేస్తుంటాడు. ఎలా పడితే అలా ఉంటాడు. పేరెంట్స్‌కి పెద్ద రెస్పెక్ట్ ఉండదు. నా పాప, నా పిల్ల అని చెప్పి లవ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇలా సైక్‌గా ఉంటాడు. సో, ఆ క్యారెక్టర్‌లో బాగా ఇమిడిపోయాడు. అండ్ అలాగే ఎమోషనల్ సీక్వెన్సెస్‌లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా మెచ్యూరిటీ అయితే ఉంటదనమాట పర్ఫార్మెన్స్‌లో. బాగా అనిపించింది నాకైతే యాక్టింగ్. అండ్ క్లైమాక్స్‌లో పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది భయ్యా నాకైతే హీరోది. చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను క్యారెక్టర్‌కి. అలాగే ఒక సీక్వెన్స్ ఉంటుంది ఫాదర్ అండ్ సన్‌ది, నరేష్ గారిది అండ్ సన్‌ది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ అయ్యాను నేను అక్కడ కూడా. అండ్ అలాగే ఫ్రెండ్‌షిప్‌ని కూడా బాగా ఎలివేట్ చేశారు భయ్యా. ఏంట్రా ప్రాబ్లమ్ ఇన్ని బాగున్నాయి కదా! ఏమైంది నువ్వు ఎందుకు చెప్పట్లేదురా అంటే గనక ఫస్ట్ హాఫ్ ఏం లేదు అక్కడ. లిటరల్లీ ఏం లేదు. స్టోరీ అసల ఫస్ట్ హాఫ్ కదలదసల. మీసావా సాంగు, మీసావా సాంగు, మీసావా సాంగు అంతే. ఇంతే ఇదే ఉంటుంది. ఒక్క బీజీఎమ్ సాంగ్ నచ్చింది కానీ, లేదంటేనా ఇంక వినలేకపోతేనేమో నేను అయ్యి గనుక బాగోపోయి ఉంటాయి కనుక. మీకు చెప్తున్నా లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకి ఆ స్లో మోషన్ బీట్స్, హీరో హీరోయిన్‌ని చూడగానే అలా స్లో మోషన్ కెమెరా మూవ్‌మెంట్స్ అంటే ఒకసారంటే నేను చూస్తాను. నాకది చాలా ఇష్టం. ఫస్ట్ హీరో చూసినప్పుడు హీరోయిన్‌ని ఒక మూమెంట్ ఉంటది కారులో వినాయక చవితి ఆ సెటప్‌లో సూపరుందసల. దాని తర్వాత అదే మూమెంట్స్ పెట్టుకుంటూ ఎళ్ళిపోతారు భయ్యా ఇంకా హీరోయిన్ చూసినప్పుడల్లా. పైగా సాంగు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇదే ఉంటుంది 'మీసావా' అంతే. ఫస్ట్ అవంతా ఇదే రన్ అవుతది. నాకదే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కొంచెం ఏదన్నా కొత్తగా క్రియేట్ చేసుంటే బాగుండు అనిపించింది నాకు. అంటే మీ సేవ సెటప్ ఇదంతా రాంగ్ అని నేను అనట్లా. బావుంది అదంతా గూడా. బట్ మరీ రిపిటేటివ్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే ఉంటుందనమాట. ఇంకెక్కడ స్టోరీ కదలదసల. నేను అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలవుద్దో అక్కడి నుంచి మూవీ టర్న్ తీసుకుంటదనమాట. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. బట్ ఇక నాకు ఏంట్రా ప్రాబ్లమ్ అంటే ఆ ఇంటర్వెల్ ఎవ్వడు గెస్ చేయలేడు. చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండదు ఆ ట్విస్ట్ అసల. గెస్ కూడా చేయలేం. బట్ ట్విస్ట్ వస్తదని అందరికీ తెలుసు. ఆల్రెడీ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం ఇదంతా కూడా. సో, ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనమాట. బట్ నాకేంటి ప్రాబ్లమ్ అంటే ఆ ట్విస్ట్‌ని హ్యాండిల్ చేసిన విధానం నాకెందుకో అంత హై ఇవ్వలేదు. అంటే యాక్చువల్లీ అసలు ఆ ట్విస్ట్‌కి ఎమోషన్ అన్నా అవ్వాలి అసలు మనము. లేదా సర్ప్రైజ్ అయితే ఆటోమేటిక్‌గా ఫీల్ అవుతాం. బట్ ఆ ట్విస్ట్ రివీల్ చేసిన విధానం ఎలా ఉందంటే ఇంటర్వెల్ వచ్చేసింది త్వరగా రివీల్ చేసేయాలి. సో, రివీల్ చేసేద్దాం అంతే. అలా రివీల్ చేసినట్టు అనిపించింది తప్ప స్టోరీతో పాటు ఎమోషనల్‌గా రివీల్ చేసే విధానం వేరే ఉంటుంది. నాకది కనెక్ట్ అవ్వలా. నేను చెప్తున్నా ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా దారుణం అసలు. అన్‌ప్రెడిక్టబుల్ అంటే షాకింగ్‌గా ఉండాలి. ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వాలి. బట్ నేను దానికి కనెక్ట్ అయిన దానికన్నా కూడా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్‌కి షాకింగ్ అనిపించింది. చాలా బాగా కనెక్ట్ అయ్యాననమాట. సో, దాన్ని బట్టి అర్థం చేసుకున్నా ఇంటర్వెల్ ట్విస్ట్ జస్ట్ ఫ్లాట్‌గా వదిలేస్తారు అంతే. అంత పెద్ద ట్విస్ట్‌ని. సో, అందుకే నాకు ఎందుకు షాకింగ్‌గా అనిపించలేదు అసల. ఓకే. అనిపించింది అంతే. బట్ ట్విస్ట్ మాత్రం అసలు ఊహించలేం భయ్యా. అదొకటి మాత్రం అప్రిషియేట్ చేయాలసల. అంటే రిస్కీ మూవ్ అని చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ టైప్ ఆఫ్
పాయింట్ల మీద అసలు సినిమాలు రావు మన సైడు. సో, అది కొంచెం రిస్కీ అనే చెప్పాలి. అండ్ అలాగే ఈ ఏం బాధ మీకు? నాకు అర్థం కాదు. 2 గంటల పైన సినిమా తీశారు. అడ్డమైన సీన్‌లన్నీ బోలెడు పెట్టారు. కొట్టుకునే సీన్‌లు పెట్టారు, తిట్టుకునే సీన్‌లు పెట్టారు, ఇన్ని పెట్టారు. లాస్ట్‌లో ఇంకొక 5 నిమిషాలు పొడిగిస్తే ఏమైపోద్ది? ఎందుకంటే హీరోకి ఓకే. హీరోయిన్ అంటే పిచ్చి. హీరోయిన్‌తో వాళ్ళిద్దరూ కలిసేది సీక్వెన్స్ ఇవన్నీ పెట్టాలి. ఇదంతా బానే ఉంటుంది. హ్యాపీ ఎండింగ్, ట్రాజిక్ ఎండింగ్ ఏదో ఒక ఎండింగ్ ఇచ్చారు. బట్ ఇంకా సేపు ఉంచితే ఆ ఫ్యామిలీ సీక్వెన్స్‌లు ఇవన్నీ కూడా చూపించొచ్చు కదా! స్టార్టింగ్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఆ సోదంతా చూపించే బదులు, ఆ సెకండ్ హాఫ్‌లో ఆ మూమెంట్స్ అన్నీ చూపిస్తే అవన్నా చూసి కనీసం సంతోషిస్తాం గదా! నాకైతే అర్థం కాదు భయ్యా. మనోళ్ళు ఒక మంచి హ్యాపీ ఎండింగో లేదా ట్రాజిక్ ఎండింగ్ ఒక ఎండింగ్ ఇస్తారు. దాని తర్వాత ఒక 5 నిమిషాలు పొడిగిస్తే ఇంకా సూపర్‌గా ఉంటుంది సీక్వెన్స్. బట్ పొడిగించరు. ఆపేయాలి అంతే. ఎందుకు ఆపేస్తారో నాకు అర్థం కాదు భయ్యా. కొంచెం పొడిగిస్తే ఏమైపోయింది? సర్లే ఇలా చిన్న చిన్నవన్నీ పట్టించుకుంటే ఇంకా చాలా ఉంటాయిలే గానీ, బట్ మరీ చెప్తున్నా లాజిక్‌లు అస్సలు పట్టించుకోవద్దు. మీరు హీరో ఎలా చేసేసాడు ఇలాగా, అలా అనుకుంటే అయిపోద్దా, ఎలా అనుకుంటే అయిపోద్దా అని చిన్న చిన్న బొక్కలు కూడా ఎతికేలాగా ఉంటే కష్టం మరి సినిమా. ఇట్స్ జస్ట్ లవ్ స్టోరీ అంతే. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. సో, వాటి గురించి పట్టించుకోవద్దు. నేను వాటి గురించి కూడా చెప్పట్లేదు అందుకే. నాకైతే ఓవరాల్‌గా చూడండి భయ్య. లవ్ స్టోరీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా బాగా నచ్చుద్ది మీకు. ఫ్యామిలీస్‌తో ఎళ్ళేలా ఉంటే ఫ్యామిలీస్‌తో కూడా ఎళ్ళండి. సూపర్‌గా వర్కౌట్ అవుతుంది సినిమా. బట్ నాకైతే నచ్చలేదని మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే. నచ్చలేదని చెప్పట్లేదు. యావరేజ్ అని కూడా చెప్పను నేను. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ట్రై చేశారు కాబట్టి నేను వాటి జోలికి కూడా ఎళ్ళను. దీనిపైనే ఏదున్నా సరే గాని దీనిపైనే నా ఎమోషన్ అన్నది. సో, ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.